99 టీవీ నేను సంజన. ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు తీసుకునే వ్యక్తిగత నిర్ణయాలు ప్రజల్లో పెద్ద చర్చకు కారణమవుతున్నాయి. ప్రేమ, పెళ్లి, విడాకులు వంటి విషయాలు సాధారణంగా వ్యక్తిగతమైనవి. కానీ ప్రముఖులకు వచ్చే ప్రచారం వల్ల ఇవి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఎవరు ఎవరిని ప్రేమించినా, ఎవరు ఎవరిని పెళ్లి చేసుకున్నా ఈ విషయంలో వాళ్ళేమనుకుంటారు అన్నదానికే సెలబ్రిటీలకు పెద్దగా ప్రాధాన్యం లేకపోవడం కనిపిస్తోంది. ఇటీవల సమంత, రాజ్ నిడుమూరు అకస్మాత్తుగా పెళ్లి చేసుకోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఈ సంఘటనపై సోషల్ మీడియాలో చర్చలు జోరుగా జరిగాయి. రాజ్ తన మొదటి భార్యకు ఇంకా విడాకులు ఇవ్వలేదనే విషయాలు కూడా బయటకు రావడంతో మరిన్ని సందేహాలు ఉత్పన్నమయ్యాయి. విడాకులు పూర్తి కాకముందే సమంతతో రిలేషన్ లో ఉండడం, ఇద్దరు చివరకు పెళ్లి చేసుకోవడం వంటి విషయాలు ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ విధంగా సెలబ్రిటీల వ్యక్తిగత నిర్ణయాలు ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూ ప్రజల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. అయితే వ్యక్తిగత జీవితం గురించి తీసుకునే నిర్ణయాలు చివరకు వారివే అన్న భావన కూడా కొంతమంది వ్యక్తపరుస్తున్నారు. తాజాగా కోలీవుడ్ నటుడు రవి మోహన్ విషయంలోనూ ఇలాంటి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రవి మోహన్ ఆయన భార్య ఆర్తి మధ్య విడాకుల కేసు కోర్టులో నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. గత ఏడాది రవి మోహన్ సోషల్ మీడియాలో తాను ఆర్తికి విడాకులు ఇచ్చినట్లు ప్రకటించాడు. కానీ ఈ విషయం గురించి తనకు ఏ సమాచారం లేదని, తన అనుమతి లేకుండానే ఆ పోస్టు పెట్టారని ఆర్తి చెప్పడంతో చర్చనీయాంశంగా మారిపోయింది. విడాకుల ప్రక్రియ పూర్తి కాకముందే రవి మోహన్ సింగర్ కెనీషాతో కొత్తగా రిలేషన్ ప్రారంభించినట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నారన్న సమాచారం కూడా నెట్టింట చక్కర్లు కొడుతోంది. తాజాగా ఈ జంట తిరుమలలో దర్శనమిచ్చింది. ఉదయం విఐపి విరామ సమయంలో స్వామివారి దర్శనం చేసి ప్రత్యేక పూజలు చేసినట్లు కూడా తెలుస్తోంది. ఇక అక్కడ తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఇక ఈ చిత్రాలు చూసిన అభిమానులు భిన్నంగా స్పందిస్తున్నారు. భార్యకు విడాకులు పూర్తి కాకుండా వేరొకరితో కలిసి ఉండడం ఏంటిని ప్రశ్నిస్తున్నారు. త్వరలో వీరిద్దరు కూడా పెళ్లి చేసుకుంటారని, మరో షాక్ ఇవ్వొచ్చని కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ సంఘటనతో సెలబ్రిటీ జీవితం, వారి వ్యక్తిగత నిర్ణయాలు కూడా మళ్ళీ చర్చనీయాంశంగా మారాయి. సెలబ్రిటీలు మాత్రమే కాదు, సమాజంలో చాలా మంది ఇలా చేస్తూనే ఉన్నారు. కానీ సెలబ్రిటీలపై ఫోకస్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఏ చిన్న చేసినా కూడా క్షణాల్లో దేశమంతా వైరల్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా నటనా రంగంలో ఉన్నవారు చాలా మంది తోటి నటులతో ప్రేమలో పడుతూ ఉంటారు. ఆల్రెడీ పెళ్లిళ్ళు అయి ఉన్నా సరే మళ్ళీ ఇంకో రిలేషన్ కోరుకుంటూ ఉంటారు. విడాకులు పూర్తి కాకుండానే కొత్త సంబంధాలు ప్రారంభించడం, లివింగ్ రిలేషన్షిప్లు పెట్టుకోవడం, తర్వాత మరో పెళ్లి చేసుకోవడం వంటి విషయాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సెలబ్రిటీలు అంటే ఆకాశం నుంచి వచ్చిన వారు కాదు, వారు కూడా మనుషులే. వాళ్ళకు కూడా వ్యక్తిగత భావాలు, నిర్ణయాలు ఉంటాయి. కొందరు జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చినప్పుడు విడాకుల ప్రక్రియ చాలా కాలం పడుతుంది. ఈ సమయంలోనే కొత్తగా పరిచయమైన వ్యక్తితో బంధం పెరగడం జరుగుతుంది. దాంతో లివింగ్ రిలేషన్ మొదలవుతుంది. కొందరైతే విడాకులు పూర్తి కాకుండానే కొత్త పెళ్లి కూడా చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు ఎందుకు పెరుగుతున్నాయంటే సెలబ్రిటీలకు ఉండే మానసిక ఒత్తిడే పెద్ద కారణం. షూటింగ్లు, ప్రమోషన్లు, సోషల్ మీడియా దాడులు ఇవన్నీ కలిసి వారి జీవితాన్ని మరింత క్లిష్టం చేస్తాయి. ఈ సమయంలో వారిని అర్థం చేసుకునే కొత్త వ్యక్తి జీవితంలోకి రావడం సహజమే. కానీ ఇది ప్రజలకు నచ్చదు. ఒకటి పూర్తయ్యాక మరొకటి మొదలు పెట్టాలి అని చాలా మంది భావిస్తారు. సమాజం దృష్టిలో సెలబ్రిటీలు ఆదర్శప్రాయులు. వారి ప్రవర్తనను అనుసరించే అభిమానులు కూడా ఉంటారు. అందుకే వారి వ్యక్తిగత నిర్ణయాలు కూడా పెద్ద చర్చలకే దారితీస్తాయి. అయితే ప్రతి వ్యక్తికి తన జీవితం గురించి నిర్ణయాలు తీసుకునే హక్కు ఉంది. అవి చట్టపరంగా జరగాలి అన్న విషయమే ముఖ్యం. ఇలాంటి వ్యవహారాల వల్ల కుటుంబాలు, పిల్లలు సమస్యలు ఎదుర్కోవచ్చు. సామాజికంగా కూడా ఇది గందరగోళాన్ని సృష్టిస్తుంది. కానీ కాలం మారుతోంది, సంబంధాలపై సమాజ దృష్టి కూడా మారుతోంది. ఇక ఈ రోజు పట్టించుకున్న అంశం రేపు పెద్దగా మాట్లాడుకోవడం లేదు. మొత్తానికి సెలబ్రిటీల లివింగ్ రిలేషన్ లో విడాకులు లేకుండానే కొత్త పెళ్లిళ్ళు, ఇవి వ్యక్తిగత నిర్ణయాలైనా కూడా ప్రజల దృష్టిలో ఇవి పెద్ద చర్చలకు దారితీస్తున్నాయి.